హోమ్ సర్వే కోసం నేను ఒక వీడియో అయితే చేశానండి. దాని కిందనేంటి అంటే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. "అక్క మాది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి?" అనేసి చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఎంత సాలరీ వస్తుంది అనేసి గానీ, లేకపోతే ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందా? నెక్స్ట్ ఏంటి ప్రాసెసు అనేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో, దాని కోసం ఈ వీడియో అయితే నేనిప్పుడు చేస్తున్నాను. ఈ మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మెయిన్‌గా ఏంటి అంటే మన గవర్నమెంట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేశారండి. చేసిన తర్వాత ఏంటి అంటే చాలామంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడొచ్చాయి. వచ్చిన వాళ్ళు ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. అలా చేసిన తర్వాత ఏంటి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా ఇంటర్వ్యూ ఉంటుందా అనంటే ఎగ్జామ్ అయితే మేబీ ఉంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి. అంటే కంప్యూటర్ స్కిల్స్ అనేవి మనవి ఎంత ఉన్నాయి అనేదే టెస్ట్ అయితే ఉంటుంది తప్ప అదర్ ఇంకేమీ కూడా ఉండదండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది అయితే ఉంటుందండి. సో, కంపెనీ నీడ్స్ అనేవి ఒక్కొక్క కంపెనీవి ఒక్కొక్కలాగా ఉంటాయి. సో, అందరికీ కామన్ టెస్ట్ అనేది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఏంటి అంటే వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళు ఇంటర్వ్యూ అంటే పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇంటర్వ్యూ ఏమైనా చేస్తారండి. కానీ దీనికోసం అయితే మన ఏపీ గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఎటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. మెయిన్‌గా ఏంటి అంటే ఈ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిన తర్వాత గవర్నమెంట్ అనేది మొత్తం అవి అసలు చాలామంది ఏంటి అంటే సర్టిఫికేట్స్ లేకుండా కూడా చాలామంది ఉన్నది అనేసి నెక్స్ట్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ హయ్యర్ చూపించడం అటువంటివన్నీ చేశారు కదండి. సో, వాళ్ళకి నిజంగా క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేసి అయితే టెస్ట్ చేస్తారండి సర్టిఫికేట్స్‌లోన. నెక్స్ట్ మన ఇంటిలోన మన ఫెసిలిటీస్ అనేవి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మనకి హోమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు షార్ట్ లిస్టెడ్ అనేది ఏ కంపెనీ అయినా చేస్తుంది కదండి. అదేవిధంగా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది త్రూ మెయిల్ అనేది వస్తుందండి. సో, మనం మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంటే మనం ఇన్కేస్ షార్ట్ లిస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మన కంపెనీ తాలూకా నీడ్స్ని బట్టి మనం క్వాలిఫై అయితే మనకి జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. అండ్ ఇంకా ఏంటి అంటే చాలామంది సాలరీ కోసం అయితే అడుగుతున్నారండి. సాలరీ అనేది మెయిన్గా ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి అలాగే పీజీ చేసిన వాళ్ళకి ఒకే సాలరీ అయితే ఇవ్వరు కదా ఎక్కడను. సో, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా వర్కింగ్ అవర్స్ వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు అంటే 3 అవర్స్ వర్క్ చేస్తున్నారా, 6 అవర్స్ వర్క్ చేస్తున్నారా, లేదా 5 అవర్స్ వర్క్ చేస్తున్నారా, డిపెండింగ్ ఆన్ వర్కింగ్ అవర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. అది ఏంటి అంటే మినిమం 15,000 టు 70, 80 అంతవరకు కూడా రావచ్చండి. డిపెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ వర్కింగ్ అవర్స్ అండి. If you like this video, please like the video and subscribe our channel. Thank you.